సో ఇప్పుడున్న నాయకుల గురించి రేవంత్ రెడ్డి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీ మాటల్లో? ఎటు విషయం అటు విషయం కష్టపడ్డు పోరాటం చేసిండు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతాం. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు, బట్ నాట్ గ్రేట్ పొలిటీషియన్. సో ఇప్పుడు ఏదైతే హరీష్ రావు ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, హరీష్ రావు గురించి? హరీష్ రావు గారిని నేను చాలా డిప్లొమాటిక్ పర్సన్ గా చూస్తాను. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ ముందు ఒకటి, ఆఫ్ స్క్రీన్ తర్వాత ఒకటి ఉంటారని చాలా మంది చెప్పారు. అదే నిజం కూడా. చంద్రబాబు నాయుడు మంచి విజనరీ ఉన్న లీడర్, కానీ ఎక్కువ శాతం గతంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని మంచి విషయాలు తీసుకుంటాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ మొండితనం తీసుకుంటా, కానీ అతనిలో ఒక బ్యాక్ డ్రాప్ ఉంది, క్రిమినల్ పాలిటీషియన్. సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు. సో అతని గురించి చెప్తారు. ఎక్కువగా ఈ అంశంలో చెప్పాలంటే రఘునందన్ రావు గారి ప్రభావితం నా మీద ఎక్కువ ఉంటుంది, ప్రభావం. ఎందుకంటే ఒక పొలిటీషియన్ గా అట్లా మాట్లాడే వ్యవహార శైలి ఉన్న వాళ్ళు చాలా తక్కువగా రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారు. ఎందుకంటే కుండబద్దలుగా డిప్లొమాటిక్. చాలా మంది రాజకీయాల్లో నేను ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే డిప్లొమసీ మెయింటైన్ చేయాలని చెప్పేసి. కానీ రఘునందన్ రావు గారు ఆ డిప్లొమసీని మెయింటైన్ చేయడం, నికార్సుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. అట్లాంటి నాయకత్వం ప్రభావం నా మీద ఉంటది. దాంతో పాటు ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్తున్నా, వ్యూహాల పరంగా వచ్చినప్పుడు కేసీఆర్ గారి స్ట్రాటజీస్ ని ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇప్పుడు జనసేన ఇటు ఇండియా కూటమిలో ఉంది కాబట్టి, సో బీజేపీలో ఉన్నటువంటి మోదీ గురించి? నరేంద్ర మోదీ అంటే ఈజ్ ఏ దమ్మున్న నాయకుడు. నరేంద్ర మోదీ గనక ఈ 2014 నుంచి అధికారంలోకి గనక ఆయన గనక లీడర్షిప్ గనక ఆయన గనక రాకపోతే ఖచ్చితంగా భారతదేశం వేరే దేశాల్లాగా ఏదైతే ద్రవ్యోల్బణం లేకపోతే కొట్టుకునే పరిస్థితికి ఈ నాయకులు తీసుకొచ్చేవారు. అంత నికార్సుగా దమ్ముగా నిలబడి ఏదైతే ఎన్ని ఆరోపణలు చేసినా భారతదేశ కీర్తిని ఎక్కడా తగ్గించకుండా 10 ముందుకు తీసుకుపోయే సమర్థత, ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వెనకబోకుండా ఆలోచించకుండా డేర్ అండ్ డాష్ పొలిటీషియన్ అని చెప్తాను. రాహుల్ గాంధీ గురించి అంత సీరియస్ గా తీసుకోను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి గురించి ఎందుకు సీరియస్ గా తీసుకున్నానంటే జోడో యాత్ర చేసిన తర్వాత మెచ్యూర్ పొలిటీషియన్ అనిపించింది. తర్వాత ఏం చెప్తారంటే అతను ఒక బహిరంగ సభలో ఈ ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ సనాతన ధర్మాన్ని అంతం చేయటం, సనాతన ధర్మాన్ని వైరస్ లా పోల్చడం అనే నాయకత్వాన్ని ఆయన జీవిత లక్ష్యం సనాతన ధర్మాన్ని అంతం చేయటం అంట. మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఉందో ఆయన కూడా సనాతన ధర్మం పట్ల ఇట్లా ఈ ధర్మం పట్ల ఒక 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 భావజాలం పట్ల ఒక జాతి పట్ల విద్వేషం నింపుకున్నవాడు నాయకుడు కాలేడు, ఆ అర్హత లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మంచి నాలెడ్జబుల్ పర్సన్, కానీ ఇంకా ఆయన ముఖ్యమంత్రి స్థాయి రాజకీయాలని అతను అలవాటు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొంచెం అహంకారంతో మాట్లాడేటట్టు ఉంటుంది. ఉంటది కాదు కూడా, అతని బిహేవియర్ కూడా అలా ఉంటది. కేటీఆర్ గారు ఈటెల రాజేందర్ చాలా బలమైన ఉద్యమ నాయకుడు, ఖచ్చితంగా భవిష్యత్తు బీసీ వర్గాల్లో ముఖ్యమంత్రి అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తి. ఎందుకంటే బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చి అంత స్థాయికి ఎదిగి ఆ హుండాతనాన్ని ఎప్పుడు తగ్గకుండా, ఒక్క స్టెప్ కూడా తగ్గకుండా మెయింటైన్ చేసిన ఈటెల రాజేందర్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితోనే ఫైట్ చేసిన వ్యక్తి. ఎక్కడా ఒక రాజకీయ ప్రయాణంలో ఇంట్లో ఏం జరుగుతుంది, ఖర్చులు ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా రాజకీయంగా వ్యక్తిగతంగా తనకు నష్టం జరుగుతున్నా కానీ ప్రజల పక్షాన బీసీ సమాజం నుంచి ఎదిగి అంత నిలబడటం అనేది చాలా కష్టం విషయం. కానీ ఎదిగి నిలబడిండు. అది మాలాంటి బీసీ వర్గాల్లో ముందుకు పోయే వాళ్ళు, మాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం ఖచ్చితంగా 100%. సో ఈ కవిత గురించి అడిగితే ఏం చెప్తారు? ఆమె సీరియస్ పొలిటీషియన్ కాదన్నా నా విషయంలో. ఆమె రెండు సార్లు ఎమ్మెల్యే అయింది, తర్వాత ఎమ్మెల్సీ ఎవరి కోటాలో వచ్చింది, ప్రజలు ఇచ్చారా? 1100 మంది 1200 మంది రైతులు ఆమె మీద వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ఆమెకి ఇంకా ప్రజల మధ్య పోరాటం చేయడానికి, పోటీ చేయడానికి అవకాశం అంతా కూడా కాదు. ఆమె ప్రజల్లోకి వచ్చి నిజంగా జెన్యూన్ గా ఫైట్ చేసిన ఒక్క విషయం చెప్పండి. 2014 తర్వాత తెలంగాణ సంస్కృతిని కాపాడడానికి నేను పుట్టిన అన్న విధంగా ప్రవర్తిస్తుంది మన ఏదైతే ఇది తెలంగాణ జాగృతి ద్వారా పండుగను బాగా హైలైట్ చేసింది కదా. మరి ఎవరి కోసం హైలైట్ చేసింది? బతుకమ్మ ఆమె హైలైట్ చేస్తే అయిందా? అలా క్రియేట్ చేసుకున్నారు. బతుకమ్మను గాని, తెలంగాణ తల్లి విగ్రహం గాని ఆ రూపంలో పెట్టి బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ అనే స్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణ సంస్కృతి ఆకాశం ఎత్తుంది. ఆ రోజుల్లోనే నిజాములకి వాళ్ళందరికీ బతుకమ్మల సంస్కృతి గురించి తెలుసండి. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఏదైతుందో దీని వల్ల బతుకమ్మ పండుగకు యూజ్ అయిందా లేకపోతే లాస్ అయిందా? తెలంగాణ సంస్కృతిని వాళ్ళు వాడుకున్నారు, దోచుకున్నారు.
తెలంగాణ సంస్కృతికి వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సంస్కృతి ఆధునికంగానే ఉంటది, అది గొప్ప సమాజం, గొప్ప సంస్కృతి. వాళ్ళ పట్ల కొత్తగా నేను చెప్తున్నా, నేను వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా వాళ్ళు చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ సంస్కృతికి ఉన్న నేచరే ఎందుకని నేను అంటున్నంటే, తెలంగాణ సమాజంలో ఎప్పుడు విప్లవం ఉంటుంది ఈ నేల. నేను చాలా మంది చెప్తుంటారు, వెంకన్న బాబుకి సత్యం ఉందంటారు, లేకపోతే దేవుడు చూస్తే సత్యం ఉందంటట్టు తెలంగాణ నేలకి విప్లవం అనే సత్యం ఉంది. ఎందుకనంటే మనం కొద్దిగా వెనక్కపోతే మన ఆడబిడ్డల్ని బట్టలిప్పి బతుకమ్మలు ఆడించడం అయితే, రకరకాల హింసలు పెట్టడం అయితే ఏంటి, తెలంగాణ సమాజాన్ని ఏదైతే విచ్ఛిన్నం చేసి ఆనాటి పరిస్థితుల్ని ఎట్లయితే తొక్కి తెలంగాణ సమాజాన్ని అణిచివేశారో, ఆ రోజు నుంచి పోరాటం చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి భావజాలం ఉన్న ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ నేల ఎప్పుడు అప్రమత్తంగా ఉంటది అనమాట. ఇక గొప్ప కవి చెప్పినట్టు చెప్పాలంటే, తెలంగాణ నేల ఎప్పుడు కడుపుతూ ఉంటదంట విప్లవకారులను గంటానికి. అలాంటి విప్లవకారులు ఉన్న నేలలో ఎలాంటి వాళ్ళకి స్థానం ఉండటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె ఆడబిడ్డ, ఆమె పట్ల నేను ఇది వ్యతిరేక భావంతో మాట్లాడాలని కాదు, కానీ ఆమె మహిళలకి చట్టసభల్లో ఇది కావాలని చెప్పేసి పోరాడుతూ ఉంది. మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీలో ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారండి? ఎంతమంది మహిళలకి? నీకు అవకాశం ఉన్నప్పుడు చేయకుండా నీకు అంత అధికారం పోయాక నేను పోరాటం చేస్తా, నిర్మాణం చేస్తా. నేను ఇంకో అంశం అడుగుతున్నా, ఇటీవల బీసీ ఉద్యమం గురించి కవిత గారు పోరాటం చేస్తున్నారు. 33% రిజర్వేషన్ 18% తగ్గించింది ఎవరండి స్థానిక సంస్థల్లో? కె చంద్రశేఖరరావు గారు కదా. రాజకీయంగా ఎన్ని తప్పులు చేయాలో బీసీ సమాజాల పట్ల అన్ని తప్పులు చేసింది ఎవరండి? ఎస్సీ సమాజం పట్ల, బీసీ సమాజాల పట్ల చేసింది ఎవరండి? ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలన్నింటినీ నిర్వీర్యం చేసింది ఎవరండి? ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపించడంలో కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉన్నాయండి. ఈ బిల్డింగులు, రెంటెడ్ బిల్డింగ్, 10 ఏళ్ళ అధికారంలో బిల్డింగులు కట్టలేవా? కానీ అదే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చెప్తుందంటే, తెలంగాణ బంగారు తెలంగాణ అవడానికి మేము ప్రధాన పాత్ర వహించినాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బంగారు తెలంగాణ అవటంలో ప్రధాన పాత్ర పోషించారు, నిజమే. ఎవరు బంగారు భవిష్యత్తు కోసం? కవిత గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, కేసీఆర్ గారి. ఇదే మీడియాలో ₹1,00,000 కోసం ఎతికిన కేసీఆర్ గారికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? 10 లక్షలు పెట్టి 10 లక్షలు 5 కోట్లు పెట్టుకునే వాచి ఉంది కదా, 60 లక్షలకు వాచి. నాకు అసలు రెంట్ ఇల్లు ఉన్న కవిత గారికి 60 లక్షలు సంపాదించే సంపాదన ఎక్కడ? మా నిరుద్యోగులు చెప్పమానండి, మా బీసీ వర్గాలకు చెప్పమానండి, మా ఎస్సీ వర్గాలకు చెప్పమానండి. ఆ కిటుకు, ఆ ఉపాయం, ఆ ఆలోచన ఏంటో మాకు చెప్పమని. మేమే కోటేశ్వరంలో అవుతాం నిజంగా అంత జెన్యూన్ గా సంపాదిస్తే. అంటే బంగారు తెలంగాణ పేరుతో బంగారు కుటుంబం చేసుకున్నాడు. బంగారు కుటుంబమే వాళ్ళది, బంగారు తెలంగాణ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అంటే దాని సిచ్యువేషన్ ఏంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కుక్కలు దించిన ఇస్తరాకైపోయింది. ఏదైతే రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చారో కేసీఆర్ గారు, గదే ఉచ్చులాగా కేసీఆర్ 10 సంవత్సరాలు రూల్ చేసినటువంటి పార్టీ, తెలంగాణ ఫార్మేషన్ గట్టిగా పనిచేసిన పార్టీ, మీరు ఈ విధంగా స్టేట్మెంట్ చేస్తారు. అది ఎంత వరకు మీరు దాన్ని జస్టిఫై చేస్తారు ఈ స్టేట్మెంట్? నేను ఒక అంశం చెప్తా. 10 ఏళ్ళు పోటీ చేసిన, 10 ఏళ్ళు అధికారంలో అప్రహతంగా సాధించిన తెలంగాణలో మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునే, మాకంటే మించిన శక్తులు లేరని చెప్పుకునే, మాకంటే తెలివితేటలు లేరని చెప్పేవాళ్ళు, మాకంటే పరిపాలన గొప్ప సత్తా ఉన్నవాళ్ళు లేరని చెప్పేవాళ్ళు ఎమ్మెల్సీల్లో పోటీ చేయడానికి స్థానాలు దొరకవండి హైదరాబాద్ లో. ఎందుకు బహిష్కరించారండి? ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా ఎందుకు గెలవలేకపోయిందండి పార్టీ? ఎందుకు గెలవలేకపోయింది అంటున్నా. 10 ఏళ్ళు ఏలింది కండి, 10 ఏళ్ళు సంక్షేమాలు చూసింది కదా, రాజకీయ చతుర్థతో ఎదిగింది కదా రాజకీయ పార్టీకి, ఎన్నో సంక్షేమాలు చూసింది. నేను పెద్ద పెద్ద రాకాసులతోనే కొట్లాడండి, పెద్ద గోకాసులు నాకు పెద్ద విషయం అని చెప్పేసి కేసీఆర్ గారు అంటుంటారు కదా. అంటే కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ అనుకుందా? అవకాశం ఇవ్వడానికే 10 ఏళ్ళు రాజకీయం చేసి నువ్వు తాకట్టు పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు మరి నేను అదే అంటున్నా, వాళ్ళ అస్తిత్వం ప్రమాదంలో ఉందంటున్నా, వాళ్ళు కాపాడుకునే స్థితిలో ఉన్నారంటున్నా, వాళ్ళు కేసులు తప్పించుకోవాలనుకుంటున్నారు అంటున్నా. తెలంగాణ సమాజం ఎటుపోయినా పర్లేదు, మేము జాగ్రత్తగా ఉంటే ఓకే మాకు. నేను ఇంకో అంశం అడుగుతున్నా, తెలంగాణ పోరాటంలో చేసిన వాళ్ళకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి వీళ్ళు? దాని ఫక్తు రాజకీయ పార్టీ అంటే సరే గెలవడానికి ఇవ్వలేదండి. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా పనికిరారండి? తెలంగాణ సమాజంలో ఉన్న పోరాటం చేసిన ఉద్యమకారులు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా పనికిరారా? ఎమ్మెల్సీలకు కూడా పనికిరారా? సో ఈ శంకరమ్మ తల్లి గారిని ఇది ఏదైతే అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేయడానికి వచ్చి అప్పుడు 2 గన్మెన్లు పంపించి ఎమ్మెల్సీ ఇత్తనం అనే శ్రీకాంత్ తారి తల్లి గారికి
చెప్పి అవమానపరిచింది ఎవరంటే కేసీఆర్ గారు కదా. నీకు సెక్రటేరియట్ లో కమిషన్ వస్తాయని 1000 కోట్లు పెట్టి కట్టిన సెక్రటేరియట్ ని నువ్వు 2-3 సంవత్సరాల్లో క్లోజ్ చేయగలిగినవి. ఇంకా ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపాన్ని నీకు కంప్లీట్ చేయడానికి టైం లేదు నీ 10 ఏళ్ల పరిపాలన. తెలియట్లేదా రాజకీయ ఆకాంక్షలు ఏంటో, నీ ఎత్తుగాడులు ఏంటో, నీ అవసరాలు ఏంటో అనేది తెలంగాణ సమాజానికి తెలియట్లేదా? చిత్తశుద్ధి ఉండాలి నాయకుడికి. నేను అందుకే చెప్పిన గ్రేట్ పొలిటీషియన్ కాదండి ఎప్పటికీ అని చెప్పేసి. తన యొక్క హావభావాలు, అహంకారం, ఏదైతే ప్రజల పట్ల వ్యవహరించిన తీరుందో కేసీఆర్ గారు, అది ఆయనకే ప్రమాదకరమైన స్థితి తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి గారిని నువ్వు తీసుకొచ్చి ప్రోత్సహించినందుకే ఈ రోజు ఇంటి కాదని మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఆ రోజు ఏమన్నావు, అధికారం నా పక్షాన ఉంది, అభివృద్ధి నా పక్షాన ఉంది, నువ్వు నా పక్క రా అని ఏదో డబ్బులకో దేనికో లొంగిపోయారు. ఈ రోజు కూడా వాళ్ళు లొంగిపోయారు. నువ్వు ఏ విధంగా అయితే 12 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నావు, ఏదైతే నువ్వు రాజకీయ వికృత క్రీడ చేసినో ఆ వికృత కూడా నీకే జరుగుతుంది కదా. ఇదే ఎమ్మెల్యేలు లాక్కొని ఇదే ఎమ్మెల్యేల మీద కేసేస్తే తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది అనేది కనీసం లేదా అంటే వాళ్ళకి సిగ్గుచేట అంశం కాదా? అవునా కదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలను అప్పుడు లాక్కున్నారా లేదా, రాజకీయాలు చేశారా లేదా, అది అభివృద్ధి కోసం అన్నారా లేదా, అన్నారా లేదా? ఈ పార్టీలు ఏవి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తారు, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు అది చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయని పని కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే, ఇదే ఉద్యమకారుల విషయంలో కావచ్చు. నేను కాంగ్రెస్ చేస్తుందని నేను చెప్పలేదు, కానీ కొంచెం కొన్ని విషయాలు హర్షించాల్సిన విషయం ఉంది. నేను కాంగ్రెస్ కూడా ఫేవర్ కాదు, నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఏదైతే ₹1 ప్రకటించడం లాంటివి కానీ ఒక 7-8 మందికి ప్రకటించారో ఇంకా ప్రకటించాల్సింది ఉంది. అందశ్రీ గారికి గౌరవం ఇవ్వడం లాంటివి కానీ, ఏదైతే ఉద్యమకారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటాం అంశాలు కానీ, గద్దర్ అవార్డ్స్ అని పెట్టడం కానీ, ఇవన్నీ తెలంగాణ భావజాలాన్ని ప్రతిస్ఫుటించే విధంగా, ఏదైతే తెలంగాణ నేల యొక్క స్వభావాన్ని కనిపించే విధంగా కొన్ని అంశాలు వాళ్ళు చేశారు. 100% చేశారని నేను చెప్పట్లా, కొద్దిగా గొప్ప హర్షించడానికి ఉన్నంటున్నా. వాళ్ళు ఏం చేశారు మీరు చెప్పండి? తెలంగాణ ఉద్యమకారుల కోసం 1200 మంది ఉన్న లెక్కన 600 మందికి తీసుకొచ్చారు కదా. వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి? తెలంగాణ ఉద్యమకారుల కోసం చేసింది ఏంటి చెప్పండి? చెప్పండి, మీరు చెప్పండి, మీకు గుర్తున్న అంశాలు చెప్పండి, నాకైతే గుర్తులేవు. మరి సో మా వరకు ఉన్న మా నియంత్రణలో మేము చేసిన అని చెప్తారు. ఎవరు? ఈ కేసీఆర్ కుటుంబం ఏం చేశారు? అదే ఏం చేశారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, పదవులు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? పదవులు వాళ్ళ ఇంటికే పోయినాయి, డబ్బులు వాళ్ళ ఇంటికే పోయినాయి. ఆఖరికి నీళ్ళు వస్తే కాళేశ్వరం ఫామ్ హౌస్ కాలవబోయింది. అవునా కదా? ఆ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని అడిగితే, ఆ ఇంటి పక్కల ఉన్న సమాజాన్ని అడిగితే, వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళని అడిగితే నాకు చెప్పిన అంశం వాళ్ళ ఫామ్ హౌస్ లో కాలువ పోయిద్దంట. అన్ని వాళ్ళ ఇంటికే పోయినాయి. తెలంగాణ సమాజానికి ఏమీ జరగల, తెలంగాణ అమరవీరులకు ఏమీ జరగల, తెలంగాణ నిరుద్యోగులకు ఏమీ జరగల. కేసీఆర్ గారి అంశం సరే, కొన్ని విషయాలు మంచి జరిగింది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అన్ని విషయాలు తప్పు చేశారని నేను చెప్పను. రైతు బంధు లాంటి అంశం గొప్ప అంశం పెట్టారు, కానీ ఎవరికి గుట్లున్నోడికి, తుప్పలున్నోడికి, చెత్తలున్నోడికి వేసారు. నిజమైన రైతులకి వేలా. పెట్టిన స్కీమ్ గొప్పదే, కానీ చేసిన విధానం ఏంటి? దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చినావు. నువ్వే చెప్పు, నీ ఎమ్మెల్యేలు తింటున్నారు, దాంట్లో 3 లక్షలు 4 లక్షలు వసూలు చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. నువ్వేం చేసి ఎవరి చర్యలు తీసుకోను? ఇంకో అంశం అడుగుతున్నా. మా దగ్గర కొత్తగూడెం వర్మ వెంకటేశ్వర గారు తెలుసు కదా మీకు, ఐడియా? వాళ్ళ అబ్బాయి ఎన్ని అరాచకాలు చేసిండండి, మీడియాలో హల్చల్ అయింది. అసలు ఆ క్యాండిడేట్ టికెట్ ఇయ్యనుకుంటే బీఆర్ఎస్ లిస్ట్ లో క్యాండిడేట్ టికెట్ వచ్చింది. అంటే నేరపూరిత రాజకీయాల్ని ఆయన ఎంకరేజ్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ అస్తిత్వం ప్రమాదంలో ఉందని హేతుబద్ధంగా నేను నిరూపిస్తున్నా అంతే.